రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఎటువంటి ప్రలోభానికి లోనవ్వకుండా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు గాను పోలీస్ శాఖ కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ కుమార్ వెల్లడించారు. కాకినాడ మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఆయన పలు ప్రదేశాలను పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో శాంతి భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా భారీ భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తమ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే నగరంలో ప్రత్యేక పోలీసు అదనపు బలగాలతో కవాతు నిర్వహించి ప్రజలకు ధైర్యాన్ని నింపడం జరిగిందన్నారు. సో ఈ రోజుతో పాటు మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన క్యాంపెయినింగ్ టైం కంప్లీట్ అవుతుంది. సో ఇంకా ఒక రోజే ఎలక్షన్ ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కోసం మనం ఈ రోజు జస్ట్ అందరూ కూడా ఒక ఎంటైర్ సిటీ కూడా ఒకసారి మీకు అందరూ ఎవరికి కూడా భయపడకుండా వచ్చి ఓట్ చేయొచ్చు నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కోసం ఈ రోజు అన్ని ఏరియాస్ కూడా కవర్ చేస్తున్నాము. ఆ ప్రాసెస్ వెళ్తుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా ఎవరు భయపడకుండా ధైర్యంగా వచ్చి ఓట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే సిటీలో స్టార్ట్ చేయాలి అంటే రెగ్యులర్ గా చేస్తున్నారు. ఈ రోజు క్యాంపెయినింగ్ ఇప్పుడు బిజీగా ఉన్నాము ఇప్పుడు వరకు. సో ఇమీడియట్ గా అందరికీ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కోసం వెళ్తున్నాము. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఈ రోజు ఇప్పుడు చేస్తున్నాం, నైట్ వరకు చేస్తాం, మార్నింగ్ కూడా చేస్తాం. అన్ని ఇనఫ్ ఫోర్స్ ఉంది మనకి. అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా మెన్ను పెడుతున్నాము. సో ఏమి ప్రాబ్లం లేకుండా మన ప్రతి ఒక్క విలేజ్ కూడా ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా హ్యాపీగా వచ్చి ఓట్ చేసుకోవచ్చు.